హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవస్వామి. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలలో భాగంగా మొదటి టాపిక్ చూడండి. లడఖ్లో ఇస్రో అన్లాక్ స్పేస్ మిషన్ను ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రాబోయే పోటీ పరీక్షల్లో ఇక్కడి నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. కాబట్టి ఇస్రో అన్లాక్ స్పేస్ మిషన్ను ఇటీవల లడఖ్లో ఉన్నటువంటి లేహ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇస్రో యొక్క అన్లాక్ స్పేస్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మాత్రం చంద్రుడు, అంగారకుడు వంటి గమ్యస్థానాలకు వ్యోమగాములను పంపడం కోసం ఇస్రో ఇది ప్రారంభించిందండి. ఓకేనా. ఇస్రో అన్లాక్ స్పేస్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రుడు, అంగారకుడు వంటి గమ్యస్థానాలకు వ్యోమగాములను పంపడం కోసం దీనిని ఏర్పాటు చేయడం జరిగిందండి. భూమికి వెలుపల అత్యంత ప్రతికూలమైన వాతావరణ పరిస్థితుల్లో ఆవాసాలను ఏర్పాటు చేసి వ్యోమగాముల మనుగడలో ఉన్నటువంటి ఇబ్బందులను అధ్యయనం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, వ్యోమగాములు అంతరిక్షంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటిని ముందుగానే తెలుసుకోవడం కోసమై అత్యంత ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులలో వారికి ఆవాసాలను ఏర్పాటు చేసి వ్యోమగాముల మనుగడలో ఉన్నటువంటి ఇబ్బందులను వీరు ఇక్కడ అధ్యయనం చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దేశంలో ఇలాంటి తరహా ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి ప్రయోగాన్ని అయితే చేయలేదండి. మొట్టమొదటిసారిగా ఈ లడఖ్లో ఉన్నటువంటి లేహ్లో ఇస్రో అన్లాక్ స్పేస్ మిషన్ను ఏర్పాటు చేసి వ్యోమగాముల మనుగడలో ఉన్నటువంటి ఇబ్బందులను అధ్యయనం చేయబోతుంది. అయితే తాజా ప్రయోగంలో హ్యాబ్-1 అనేటువంటి ఒక చిన్నపాటి రబ్బర్ ఆవాసాన్ని ఇస్రో ఉపయోగిస్తుందండి. ఓకేనా. హ్యాబ్-1 అనేటువంటి చిన్న రబ్బర్ ఆవాసాన్ని ఇస్రో ఉపయోగించి ఈ యొక్క ప్రయోగాన్ని అయితే నిర్వహించబోతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మరొక అంశం అండి. ఒక భారతదేశానికి సంబంధించిన బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి అయినటువంటి ఆరిధమన్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇది ఎప్పుడు నిర్వహించారు ఈ యొక్క క్షిపణి ప్రయోగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2024 అక్టోబర్ 16వ తేదీన విశాఖపట్నం సముద్ర తీరంలో ఈ యొక్క బాలిస్టిక్ క్షిపణి అయినటువంటి ఆరిధమన్ అనేది నీటిలోకి ప్రవేశించింది. కాబట్టి ఎప్పుడు అంటాడు 2024 అక్టోబర్ 16 అని గుర్తుంచుకోండి. అది ఎప్పుడు సముద్ర తీర నీటిలోకి ప్రవేశించిందంటే 2024 అక్టోబర్ 16. ఎక్కడ అంటే మాత్రం విశాఖపట్నం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క క్షిపణి యొక్క ప్రత్యేకతలను కనుక పరిశీలిస్తే అణుశక్తితో నడిచేటువంటి 4వ బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామిగా ఈ యొక్క ఆరిధమన్ అనేది ఉండడం జరిగిందండి. అణుశక్తితో నడిచే 4వ బాలిస్టిక్ క్షిపణిగా ఇది రికార్డుకి ఎక్కింది. ఈ యొక్క బాలిస్టిక్ క్షిపణి కలిగిన మొట్టమొదటి అణు జలాంతర్గామి అండి. బాలిస్టిక్ క్షిపణి కలిగిన మొట్టమొదటి అణు జలాంతర్గామి ఏది అంటే మాత్రం ఆరిధమన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇది 75% స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం జరిగింది. 3500 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించేటువంటి K4 అణు క్షిపణులను ఇందులో అమర్చడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వ్యాక్సిన్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఆ యొక్క వ్యాక్సిన్ వచ్చేసి MEN5CV వ్యాక్సిన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. MEN5CV వ్యాక్సిన్ అనేది ఇటీవల అభివృద్ధి చేయడం జరిగింది. ఎందుకోసం, ఏ వ్యాధి కోసం దీనిని అభివృద్ధి చేశారంటే నూతన మెనింజైటిస్ వ్యాక్సిన్ అండి. ఇది నూతన మెనింజైటిస్ వ్యాక్సిన్ లేదా మెదడు వ్యాప్కు సంబంధించినటువంటి వ్యాక్సిన్గా ఇది ప్రసిద్ధి చెందింది. దీనిని ఎవరు అభివృద్ధి చేశారు అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ప్యాత్ అనే NGO అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. MEN5CV అనేటువంటి వ్యాక్సిన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ప్యాత్ అనేటువంటి NGO వీరిద్దరూ సంయుక్తంగా ఈ యొక్క వ్యాక్సిన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఈ యొక్క వ్యాక్సిన్ని అభివృద్ధి చేయడానికి కావలసినటువంటి నిధులను మాత్రం సమకూర్చిన దేశం వచ్చేసి బ్రిటన్ ప్రభుత్వం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఇలా అభివృద్ధి చేసినటువంటి ఈ యొక్క MEN5CV వ్యాక్సిన్ని మొట్టమొదటిసారిగా ఏ దేశంలో ప్రవేశపెట్టారు అంటే మాత్రం నైజీరియా దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అభివృద్ధి చేసిందేమో భారతదేశానికి సంబంధించిన సీరం ఇన్స్టిట్యూట్, నిధులు సమకూర్చిందేమో బ్రిటన్ ప్రభుత్వం. కానీ మొట్టమొదటిసారిగా దీనిని
ప్రయోగం లేదా ప్రవేశపెట్టిన దేశం వచ్చేసి నైజీరియా అండి. మెన్ 5CV వ్యాక్సిన్ ఏ వ్యాధికి సంబంధించిందంటే మెనంజైటిస్ అనేటువంటి వ్యాధి లేదా మెదడు వ్యాధి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మరొక అంశం అండి, వ్యోమనౌక గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆ యొక్క వ్యోమనౌక పేరు యూరోపా క్లిప్పర్ అనేటువంటి ఒక వ్యోమనౌక అండి. చాలా చాలా ఇంపార్టెంట్. యూరోపా క్లిప్పర్ అనేటువంటి ఒక వ్యోమనౌక అండి. బృహస్పతి గురుడు చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి యూరోపా అనేటువంటి చందమామ పైన జీవుల మనుగడకు అసలు అనువైన పరిస్థితులు ఉన్నాయా లేదా అని శోధించడం కోసమై నాసా వారు 2024 అక్టోబర్ 14న ఈ యొక్క యూరోపా క్లిప్పర్ అనేటువంటి వ్యోమనౌకను ప్రయోగించిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు బృహస్పతి గురుడు ఉంటాడు కదా, ఆ గురుడు చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి ఒక యూరోపా అనేటువంటి ఒక చందమామ ఉందండి. అయితే ఆ యొక్క చందమామ మీద మానవ మనుగడకు అవకాశాలు ఉన్నాయా లేదా అని పరిశీలించడం కోసమై 2024 అక్టోబర్ 14వ తేదీన యూరోపా క్లిప్పర్ అనేటువంటి వ్యోమనౌకను నాసా వారు ప్రయోగించడం జరిగింది. ఎక్కడి నుంచి ప్రయోగించారు అంటే మాత్రం అమెరికా దేశంలో ఉన్నటువంటి కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ యొక్క ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. ఏ రాకెట్ ద్వారా అంటే మాత్రం ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అతి ముఖ్యమండి, 2 సూపర్ కంప్యూటర్ల గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ యొక్క 2 సూపర్ కంప్యూటర్లు ఏవి అంటే ఒకటి పరంరుద్ర సూపర్ కంప్యూటర్ల గురించి డిస్కస్ చేయబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ద్వారా స్వదేశీ పరిజ్ఞానంతో 3 పరంరుద్ర కంప్యూటర్లను మోడీ గారు వర్చువల్గా 2024 సెప్టెంబర్ 26వ తేదీన ఆవిష్కరించారండి. చాలా చాలా ఇంపార్టెంట్ డేట్ గుర్తుంచుకోండి. 2024 సెప్టెంబర్ 26వ తేదీన 3 పరంరుద్ర సూపర్ కంప్యూటర్లను జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ద్వారా వీటిని రూపొందించడం జరిగింది. అయితే ఒక 3 సూపర్ కంప్యూటర్లను ఎక్కడ అమర్చారు అంటే ఒకటి ఢిల్లీ, మరొకటి కోల్కతా, మరొకటి పూణే అండి. ఈ యొక్క 3 ప్లేసులను కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా మరొక 2 సూపర్ కంప్యూటర్లు కూడా అదే 2024 సెప్టెంబర్ 26వ తేదీన ఆవిష్కరించడం జరిగిందండి. వాటి పేర్లు వచ్చేసి అర్కా, అరుణిక అండి. చాలా చాలా ఇంపార్టెంట్. అర్కా, అరుణిక అనేటువంటి సూపర్ కంప్యూటర్లను ఎప్పుడు ఆవిష్కరించారని అడగవచ్చు. కాబట్టి 2024 సెప్టెంబర్ 26 అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఒక అర్కా, అరుణిక అనేటువంటి సూపర్ కంప్యూటర్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఖచ్చితమైన వాతావరణ సూచనలను అందించడం కోసమై ఈ రెండింటిని రూపొందించారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమయంలో వాతావరణం ఈ విధంగా ఉంటుంది, ఈ సమయంలో వర్షం వస్తుంది, ఈ సమయంలో ఎండ తీవ్రత ఈ విధంగా ఉంటుంది అని మొదలైన ముఖ్యమైన అంశాలను ఖచ్చితత్వంగా అందించేటువంటి సూపర్ కంప్యూటర్లు అర్కా, అరుణిక అండి. ఈ అర్కా అనేటువంటి ఒక సూపర్ కంప్యూటర్లను పూణేలో ఉన్నటువంటి IITMలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క స్పీడ్ కనుక పరిశీలిస్తే 11.77 పెటాఫ్లాప్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వేగాన్ని గుర్తుంచుకోండి, 11.77 పెటాఫ్లాప్స్. ఈ అర్కాని ఎక్కడ ఏర్పాటు చేశారంటే పూణేలో ఉన్నటువంటి IITM అని గుర్తుంచుకోండి. అరుణికను వచ్చేసి నోయిడాలో ఉన్నటువంటి NCMRFF అండి. NCMRFF యొక్క అబ్రివేషన్ చూడండి, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. నోయిడాలో ఏర్పాటు చేశారని గుర్తుంచుకోండి. దీని యొక్క వేగం కనుక పరిశీలిస్తే 8.24 పెటాఫ్లాప్స్ అండి. 8.24 పెటాఫ్లాప్స్కు సంబంధించినటువంటి అరుణికను నోయిడాలో, అర్కానేమో పూణేలో ఏర్పాటు చేశారు. అయితే దీనిని ఏర్పాటు చేయడానికి అయిన వ్యయం వచ్చేసి 850 కోట్ల వ్యయంతో వీటి రెండింటిని కూడా అభివృద్ధి చేయడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక అంశం అండి, భారత్ హైపర్సోనిక్ క్షిపణిని ఇటీవల విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. కాబట్టి దానిపైన కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. భారతదేశంలోనే తొలిసారిగా దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా 2024 నవంబర్ 16వ తేదీన పరీక్షించడం జరిగింది. దీనిని ఎక్కడి నుంచి పరీక్షించారు అంటే ఒడిశా తీరంలో ఉన్నటువంటి APJ అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ యొక్క హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించడం జరిగింది. అయితే దీని యొక్క ప్రత్యేకతలను కనుక పరిశీలిస్తే ధ్వనితో పోలిస్తే కనీసం 5 రెట్ల వేగంతో దూసుకెళ్లేటువంటి క్షిపణిని
హైపర్సోనిక్ అస్త్రంగా పేర్కొంటారు. అంటే గంటకు దాదాపుగా 6,200 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క క్షిపణి అనేది దూసుకెళ్లడం జరుగుతుందండి. అదేవిధంగా గగనతల రక్షణ వ్యవస్థలకు చిక్కకుండా అత్యధిక వేగంతో దూసుకెళ్లి శత్రువుల యొక్క స్థావరాలను ధ్వంసం చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇది 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ఛేదించగలదండి. అయితే దీనిని ఎవరు రూపొందించారు అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం క్షిపణి కాంప్లెక్స్, ఇది హైదరాబాద్లో ఉంటుంది. అదేవిధంగా డిఆర్డిఓ ల్యాబ్స్ మరియు పరిశ్రమలు ఇవి రెండు సంయుక్తంగా ఈ యొక్క భారతదేశంలోనే మొట్టమొదటి హైపర్సోనిక్ క్షిపణిని రూపొందించడం జరిగింది. దీనిని ఎప్పుడు ప్రయోగించారు అంటే November 16, 2024 ఒడిశా తీరంలో ఉన్నటువంటి ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం, గూగుల్ క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ ఆవిష్కరణ అనేది ఇటీవల జరిగిందండి. అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజ సంస్థ అయినటువంటి గూగుల్ తాజాగా క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్నైతే ఆవిష్కరించింది. అలా ఆవిష్కరించినటువంటి చిప్కి పెట్టినటువంటి పేరు వచ్చేసి విల్లో అనేటువంటి పేరు అనేది ఏ సంస్థ రూపొందించిన చిప్ పేరు అంటాడు, కాబట్టి గూగుల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క విల్లో అనేటువంటి కంప్యూటింగ్ చిప్ని ఎక్కడ అభివృద్ధి చేశారు అంటే శాంతా బర్బరాలో కంపెనీకి చెందినటువంటి ల్యాబ్లో దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇక కంప్యూటింగ్ చిప్ అయిన విల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సంక్లిష్టమైనటువంటి గణిత సమస్యలను కేవలం 5 నిమిషాలలోనే ఇది పరిష్కరించి చూపెట్టడం జరుగుతుంది. దీని యొక్క ప్రత్యేకతని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, ఒక వైరస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ యొక్క వైరస్ వచ్చేసి హెచ్ఎంపివి వైరస్ అండి. హెచ్ఎంపివి వైరస్ అండి. అసలు హెచ్ఎంపివి వైరస్ యొక్క అబ్రివేషన్ పైన డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. కాబట్టి హ్యూమన్ మెటానియో వైరస్ అండి. హ్యూమన్ మెటానియో వైరస్ అండి. ఇది కరోనా తరహా శరవేగంగా వ్యాప్తి చెందుతూ కలకలం అనేది ఇటీవల సృష్టించింది. ఇది మొట్టమొదటిసారిగా చైనా దేశంలోనే విజృంభించిందండి. కరోనా ఎక్కడ మొట్టమొదటిసారిగా విజృంభించిందంటే చైనానే అండి. అదేవిధంగా ఈ యొక్క హెచ్ఎంపివి వైరస్ కూడా ఎక్కడ మొట్టమొదటిసారిగా విజృంభించిందంటే చైనాలో అండి. అయితే మన భారతదేశంలో ఈ యొక్క హెచ్ఎంపివి వైరస్ అనేది సోకిందా, మొట్టమొదటిసారిగా ఎక్కడ దానికి సంబంధించిన కేసు అనేది నమోదైందంటే భారతదేశంలో తొలి కేసు వచ్చేసి 2025 జనవరి 6వ తేదీన గుజరాత్లో ఉన్నటువంటి ఒక 2 నెలల బాలుడికి ఈ యొక్క వైరస్ అయితే నిర్ధారణ కావడం జరిగింది. కాబట్టి భారతదేశంలోని తొలి హెచ్ఎంపివి వైరస్ ఎక్కడ సోకిందని అడగవచ్చు. కాబట్టి గుజరాత్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. డేట్ కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 2025 జనవరి 6 అని గుర్తుంచుకోండి. హెచ్ఎంపివి అనేది ఒక ఆర్ఎన్ఏ వైరస్ అండి. క్షీరదాలు పక్షుల్లో శ్వాసకోశ సంబంధ వ్యాధుల్ని ఇది కలగజేస్తుంది. అయితే ఇది మొట్టమొదటిసారిగా 2001 సంవత్సరంలోనే గుర్తించడం జరిగిందండి. ఇది కొత్త వైరస్ ఏం కాదండి, ఇది గతంలోనే ఉంది. అయితే ఇటీవల కాలంలో దాని యొక్క విజృంభణ అనేది కావడం జరిగిందండి. అలా 2025లో భారత్లో మొట్టమొదటి కేసు అనేది గుజరాత్లో నమోదైంది. ఇది పక్షుల్లో క్షీరదాలలో శ్వాసకోశ సంబంధ వ్యాధులను కలగజేస్తుంది. ఆ విధంగా మానవుని కూడా అదే విధమైనటువంటి వ్యాధులను కూడా కలగజేసే అవకాశం అయితే ఉండడం జరిగింది. ఇక మరొక అంశం అండి, సుదర్శన్ S-400 పరీక్ష అనేది విజయవంతం కావడం జరిగింది. 2025లో భారత్ పాకిస్తాన్ మధ్య అత్యంత సమర్థవంతంగా పనిచేసినటువంటి క్షిపణులు ఏవి అంటే మాత్రం ఈ యొక్క సుదర్శన్ S-400 అండి. ఇటీవల భారత వైమానిక దళం వారు సుదర్శన్ అనేటువంటి రక్షణ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిందండి. ఇది భారత్ రష్యా ఈ 2 దేశాలు కలిపి సంయుక్తంగా వీటిని తయారు చేయడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. సుదర్శన్ S-400 అనేటువంటి క్షిపణులను ఏ 2 దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయని ప్రశ్న అడగడానికి మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. కాబట్టి భారత్ రష్యా అని గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు కూడా ఇక సుదర్శన్ S-400 అనేటువంటి క్షిపణులు 3 స్క్వాడ్రన్లు డెలివరీ అయ్యాయి. 2026 నాటికి మరో 2 కూడా సిద్ధం కావడం జరుగుతుంది. అయితే మొత్తంగా 5 స్క్వాడ్రన్ల కోసమై 35,000 కోట్లకు పైగా ఒప్పందం అనేది గతంలోనే కుదరడం జరిగింది. అందులో భాగంగా ఇదివరకు 3 అందించడం జరిగింది. 2026లో మరో 2ని డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా మరొక కేసు అండి, దేశంలోనే తొలి
క్లెయిమ్డ్ 1B మాంకీ ఫాక్స్ కేసు అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అని మన దేశంలోనే తొలిసారిగా క్లెయిమ్డ్ 1B మాంకీ ఫాక్స్ అనేటువంటి కేసు అనేది ఇటీవల నమోదు కావడం జరిగింది. అది ఎప్పుడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2024లో ఆగస్టులో WHO ఆరోగ్య అత్యయిక స్థితిగా ప్రకటించినటువంటి క్లెయిమ్డ్ 1B మాంకీ ఫాక్స్ కేసు అనేది తొలిసారిగా భారత్లో 2024 సెప్టెంబర్ 23వ తేదీన నమోదైనట్లు అధికారులు ప్రకటించారండి. అంటే 2024 ఆగస్టులో WHO ఏమని చెప్పింది, ఈ క్లెయిమ్డ్ 1B అనేది అత్యంత ఆరోగ్య అత్యయిక స్థితిగా ప్రకటించింది. అంటే హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అయితే భారత్లో మొట్టమొదటి కేసు అనేది 2024 సెప్టెంబర్ 23వ తేదీన నమోదైనట్లు అధికారులు ధృవీకరించారు. అయితే ఎక్కడ నమోదైందంటే మాత్రం కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి మల్లప్పురం జిల్లాలో ఒక వ్యక్తికి ఈ యొక్క వ్యాధి అనేది సోకడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఒక నౌక గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఆ యొక్క నౌక వచ్చేసి సముద్ర ప్రతాప్ అనేటువంటి ఒక నౌక. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సముద్ర ప్రతాప్ అనేటువంటి నౌక, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సముద్ర జలాలలో ఏవైతే కాలుష్య నియంత్రణకు ఉపయోగపడేలా దీనిని అభివృద్ధి చేశారు. ఎందుకోసం అభివృద్ధి చేశారండి? సముద్ర జలాల్లో ఉన్నటువంటి కాలుష్య నియంత్రణకు ఉపయోగపడేలా దీనిని అభివృద్ధి చేశారు. దీని అభివృద్ధి కోసం 2500 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క సముద్ర ప్రతాప్ అనేటువంటి నౌకను ఎవరు నిర్మించారు అంటే గోవా నౌక నిర్మాణ కేంద్రం వారు నిర్మించడం జరిగిందండి. అయితే ఇలా నిర్మించినటువంటి సముద్ర ప్రతాప్ నౌకని భారత తీరగస్తీ దళానికి 2024 ఆగస్టు 29వ తేదీన రక్షణ శాఖ సహాయ మంత్రి అయినటువంటి సంజయ్ సేత్ గారు అందించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డేట్ గుర్తుంచుకోండి. 2024 ఆగస్టు 29 నాడు ఒక సముద్ర ప్రతాప్ అనేటువంటి నౌకని భారత తీరగస్తీ దళానికి అప్పగించడం జరిగింది. ఆత్మనిర్భర్ కింద 72% దేశీయంగానే దీనిని అభివృద్ధి చేయడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, అంతరిక్షంలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్పేస్ వాక్ని ఇటీవల నిర్వహించడం జరిగింది. ఓకేనా. ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఉన్నటువంటి అంతరిక్ష సంస్థ పేరు మన అందరికీ తెలుసు, స్పేస్ ఎక్స్ అండి. ఈ యొక్క స్పేస్ ఎక్స్ అనేటువంటి సంస్థ అంతరిక్షంలోనే తొలిసారిగా ప్రైవేట్ స్పేస్ వాక్ను అయితే నిర్వహించడం జరిగింది. ఇక స్పేస్ ఎక్స్ అనేది పోలరిన్ డాన్ ప్రాజెక్టులో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాజెక్ట్ పేరును గుర్తుంచుకోండి. పోలరిన్ డాన్ ప్రాజెక్టులో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా నలుగురిని నింగిలోకి 2024 సెప్టెంబర్ 10న పంపిందండి. ఓకేనా. ఏ ప్రాజెక్ట్ అంటాడు? పోలరిన్ డాన్ ప్రాజెక్ట్ అని గుర్తుంచుకోండి. ఆ రాకెట్ పేరు గుర్తుంచుకోండి, ఫాల్కన్ 9 రాకెట్. ఎప్పుడు అంటాడు? 2024 సెప్టెంబర్ 10వ తేదీన మొత్తంగా నలుగురిని నింగిలోకి పంపించిందండి. వారిలో ఒక వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, జెడ్ ఐజక్ మ్యాన్ అండి. ఇతడు ఒక వ్యాపారవేత్త. సెప్టెంబర్ 11వ తేదీన భూమి నుంచి 1400 కిలోమీటర్ల ఎగువన ఉన్నటువంటి డ్రాగన్ స్పేస్ క్యాటల్ నుంచి బయటకు రావడం జరిగింది. వచ్చి దాదాపుగా 15 నిమిషాల పాటు అంతరిక్షంలో స్పేస్ వాక్ను నిర్వహించడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇతని ప్రత్యేకత ఏంటి అంటే ప్రైవేట్ అంతరిక్షంలోకి నింగిలోకి వెళ్ళి స్పేస్ వాక్ చేసినటువంటి మొట్టమొదటి నాన్ ప్రొఫెషనల్ వ్యోమగామండి. ఎవరైనా స్పేస్ వాక్ చేసే వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ వ్యోమగాములు ఉంటారు. అలా కాకుండా ప్రైవేట్ అంతరిక్షంలో వెళ్ళి అదేవిధంగా నాన్ ప్రొఫెషనల్ వ్యోమగామి అండి. ఎలాంటి సంబంధం లేదండి వ్యోమగామిగా, కేవలం ఒక వ్యాపారవేత్తగా ఉంటూ అంతరిక్ష నౌకలో నింగిలోకి వెళ్ళి స్పేస్ వాక్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఇతని గురించి తప్పనిసరిగా అడగవచ్చు. జెడ్ ఐజక్ మ్యాన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అది ఎప్పుడు అంటే 2024 సెప్టెంబర్ 11 అని గుర్తుంచుకోండి. ఇక మరొకరు సారా గిల్లిస్ అండి. ఇతడు ఒక స్పేస్ ఎక్స్ ఇంజనీర్. మరొకరు అన్నా మోనస్ స్పేస్ ఎక్స్ ఇంజనీర్. మరొకరు స్కాట్ కిడో పోటిట్ అండి, మాజీ ఎయిర్ ఫోర్స్ పైలట్ అండి. వీరు నలుగురు కూడా ప్రైవేట్ స్పేస్ వాక్ చేయడం జరిగింది. కృష్ణ స్పేస్ ఎక్స్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి స్పేస్ వాక్ అనేటువంటి ప్రాజెక్ట్ పోలరిస్ డాన్ సెప్టెంబర్ 15వ తేదీన విజయవంతంగా భూమికి చేరుకుందండి. ఓకేనా. ఇది ఎప్పుడు భూమిపైకి వచ్చిందంటే సెప్టెంబర్ 15 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, చాంగే 6 వ్యోమనౌక. చాంగే 6
వ్యోమనౌక గురించి డిస్కస్ చేద్దామండి. చంద్రుడి అవతలి భాగం నుంచి మట్టి శిలలను సేకరించి భూమిపైకి తెచ్చేందుకోసమై చైనా దేశం వారు ఈ యొక్క చాంగే 6 అనేటువంటి ఒక వ్యోమనౌకని ఇటీవల 2024 మే 3వ తేదీన ప్రయోగం చేయడం జరిగింది. అయితే ఇది 2024 జూన్ 25వ తేదీన చంద్రుడి యొక్క రెండవ వైపు నుంచి మట్టిని భూమిపైకి తీసుకురావడం జరిగింది. కాబట్టి చాంగే 6 అనేటువంటి వ్యోమనౌకను ఎప్పుడు ప్రయోగించారంటాడు? 2024 మే 3 అని గుర్తుంచుకోండి. ఎప్పుడు ఇది భూమిపైకి మట్టిని తీసుకొచ్చిందంటే 2024 జూన్ 25 అని గుర్తుంచుకోండి. ఓకేనా? దీనిని ఎవరు ప్రయోగించారని అడగవచ్చు కాబట్టి చైనా దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చంద్రుడి అవతలి వైపు భాగంలోని మట్టిని భూమిపైకి సురక్షితంగా తీసుకొచ్చిన తొలి దేశం ఏది అని కూడా అడగవచ్చు. కాబట్టి చైనా దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క వ్యోమనౌక 1935.3 గ్రాముల మేర ఈ యొక్క మట్టినైతే తీసుకురావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా. ఇక మరొక అంశం అండి, అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం అనేది ఇటీవల 2024 మే 30వ తేదీన ఏపీలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి తొలి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ఏఎల్పి నుంచి దీనిని ప్రయోగించడం జరిగింది. జస్ట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని గుర్తుంచుకోండి. డేట్ ఎప్పుడు అంటాడు? 2024 మే 30 అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క అగ్నిబాన్ రాకెట్ని రూపొందించినటువంటి సంస్థ వచ్చేసి అగ్నికోల్ అనేటువంటి ఒక కాస్మోస్ సంస్థ వారు దీనిని రూపొందించడం జరిగింది. అయితే దీని యొక్క ప్రత్యేకతలను కనుక పరిశీలిస్తే ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి భారత్కు చెందినటువంటి మొట్టమొదటి ప్రయోగం చేపట్టడం జరిగిందండి. ఓకేనా? ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ చూడండి, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఒక ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ఉంటుందండి, ALP-01. ఆ యొక్క ALP-01 నుంచి మొట్టమొదటిసారిగా భారత్కు చెందినటువంటి ఈ యొక్క ప్రయోగం అనేది చేపట్టడం జరిగింది. అంటే ఇంతకుముందు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రయోగ వేదికల నుంచే వాటిని ప్రయోగించారు. కానీ తొలిసారిగా ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ అయినటువంటి ALP-01 నుంచి ఈ యొక్క అగ్నిబాన్ అనేటువంటి రాకెట్ను 2024 మే 30వ తేదీన ప్రయోగించడం జరిగింది. దేశంలో మొట్టమొదటిసారిగా సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ఆధారిత రాకెట్ని నింగిలోకి పంపారండి. మన దేశంలోనే మొట్టమొదటిసారిగా సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ఆధారిత రాకెట్ని నింగిలోకి 2024 మే 30న పంపించారని గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు. థ్యాంక్ యూ.